Debit the receiver, credit the giver. It tells about ఏంట్రా అలా పారేశారు? సరిగా పేర్చి పెట్టండి రా. అలాగనా అనోయ్, ఏం తమ్ముడు? ఇవాళే ఫస్ట్ డే కాలేజ్ ఓపెన్ చేశారు. మీరు చేసే చప్పుళ్ళ వల్ల పాఠం వినపట్టం లేదు. ఓ 2 గంటల సేపు మీరు స్టాప్ చేశారంటే బాగుంటుందన్న. 2 గంటలా? సరే పర్వాలేదు తమ్ముడు, అందరూ లేవండ్రా, సాయంత్రం వచ్చి పని చేసుకోవచ్చు. థ్యాంక్స్ అన్నా. ఇంత మాత్రానికి థ్యాంక్స్ చెప్తారా తమ్ముడు? చదువు రాని వాళ్ళు అంతా వచ్చి ఇక్కడ మేము పని చేసుకుంటున్నాం. రేపు మా పిల్లలు కూడా వచ్చి ఇక్కడే చదువుకోవాలి. వాళ్ళంతా చదువు సంధ్య లేని వాళ్ళు, ప్రేమతో చెప్తే వింటారు. మనమంతా బాగా చదువుకున్న వాళ్ళం, కానీ మిగతా వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో తెలియట్లేదు. ఈ అమ్మాయిని ఇప్పుడే చూశారు, అంతలో మీరే డిసైడ్ అయిపోయి బాయ్ ఫ్రెండ్తో బీచ్కి వెళ్ళావా, పార్క్ వెళ్ళావా, థియేటర్కి వెళ్ళావా, డేటింగ్కి వెళ్ళావా అని అడుగుతున్నారు. ఈ కాలం స్టూడెంట్స్ ఇవన్నీ చేయడం పెద్ద మ్యాటరే కాదు మేడం. కానీ మీరు 20 సంవత్సరాలకు ముందే ఇవన్నీ చేశారు. ఇదే కాలేజీలో చదువుకున్న భాస్కర్ అనే స్టూడెంట్ని మీరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు మీరు పార్క్కి, బీచ్కి, థియేటర్కి ఏం వెళ్ళలేదా? మీరు ఒక స్టూడెంట్గా ఉండే లెక్చరర్ అన్న విషయాన్ని మర్చిపోకండి. ఇక నుంచైనా ఇతరుల మనసుని బాధ పెట్టకుండా మాట్లాడండి. see you tomorrow. Sorry, Uma. థ్యాంక్ యూ. బ్రదర్, నువ్వు కూడా నాలాగా డిఫరెంట్ గా ఉండడం వల్ల నువ్వు నా ఫ్రెండ్ గా ఉండేందుకు ఒప్పుకుంటున్నాను. నేను నీ ఫ్రెండ్ గా ఉండేందుకు ఒప్పుకుంటున్నాను. ఈ రోడ్లోనే ఏదో ఉమా క్యాబ్స్ అని బోర్డు ఉంటుందని చెప్పారే. బ్రదర్, బాగా పరిచయం ఉన్న ఫిగర్సే కరెక్ట్ అయిన అడ్రస్ లేవరు. ఈ ఉమాని మనం నిన్నే కలిసాం. వేర్ ఇస్ దట్ ఉమా క్యాబ్స్? ఉమా క్యాబ్స్, ఉమా నిలయం, ఇదే పద. ఉమా చెప్పినట్టు చాలా బళ్ళు ఉన్నాయి కదా సార్. మెల్లగారా సార్. నారాయణ నారాయణ నారాయణ. హస్కీగా పిలవమని చెప్పావు, అడుక్కునేవాడు ప్లేట్ తెస్తున్నాడు చూడు. ఇవ్వండి సార్, ఇవ్వండి. ఏంటి అడు మాత్రం తింటాడా ఏంటి? ఎవరు మీరు? మీకు ఏం కావాలి? మేము ఉమాతో కాలేజీలో చదువుకుంటున్నాం. అవునవును చెప్పింది. ఉండండి ఇప్పుడే వస్తాను. చూసావా బ్రదర్, కాకి 2 ఇడ్లీలు, జీడిపప్పుతో పొంగల్, గారె. కాకి కంప్లైంట్ చేస్తుందా ఏంటి? ఏమిటి మీనాక్షి, ఈ రోజు త్వరగా గారి తినేసావు? ఏంటి కాకిని మీనాక్షిని పేరు పెట్టి పిలుస్తున్నాడు? చాలా టేస్ట్ గా ఉందో ఏమిటి? ఏంటి బ్రదర్, కాకి మరలే చూస్తుంది. మనకి కాదురా, నీకు. ఇంకో 2 గారెలు తీసుకురానా? ఏంటి బ్రదర్, కాకి కంప్లైంట్ చేస్తుంది? ఏంట్రా, మీనాక్షి పెట్టిన గారెలు తినేసావా? నేను ఏం చేస్తానో మీకు చూడరా. కాకి కమ్యూనికేషన్ ఉందని నాకు తెలియదు సార్. నేను ఏం చేస్తానో చూడు. ప్లీజ్ ఎవరు ఉన్నావురా నువ్వు? గాలి తినడమే కాకుండా నీళ్లు కూడా తాగేస్తావా? నిన్ను ఏం చేస్తాను చూడు. మీనాక్షి పెట్టిన వడ తినేశాడమ్మా వీడు. ఏరా, ఎందుకని దాన్ని తీసుకుని తిన్నావు? ప్రతి అమావాస్యకి మా నాన్నే స్వయంగా వంట చేసి మా అమ్మకు ఉపారం పెడతారు. కాకొచ్చి తింటే మా అమ్మాయి వచ్చి తింటున్నట్టుగా ఆయన భావిస్తారు తెలుసా? మిమ్మల్ని పట్టణంలో వదిలిపెట్టను. సర్లే, వదిలేయండి నాన్న, ఎందుకు వాళ్ళని తిడతారు? మీరిద్దరు లోపలికి రండ్రా. ఇదిగో బాబు, ఆటో తోలుకుంటూ కాలేజీలో చదువుకోవాలనే నీ ఉద్దేశం నాకు నచ్చింది. డబ్బు నాకు ముఖ్యం కాదు బాబు. ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు. సార్, నేను వచ్చింది చదువుకోవడానికి, ఎలాంటి గొడవలకి వెళ్ళాను. కండిషన్స్ చాలా ఉన్నాయి తమ్ముడు. నన్ను రోజు ఇంటి నుంచి కాలేజీ డ్రాప్ చేయాలి, కాలేజ్ అయ్యాక ఇంటి దగ్గర డ్రాప్ చేసేయాలి. ఏంటి? మా అమ్మాయి ఎప్పుడు ఇంతే బాబు, నువ్వు వెళ్ళి వస్తాను సార్. ఏంటి బాబు జాంగ్రీ చదరగొడుతున్నావు? నా ఫ్రెండ్ ఆటో తోలబోతున్నాడు. ఆటోనే కదా తోలబోతున్నాడు, ఏదో ఫ్లైట్ తోలబోతున్నట్టు ఇంత బిల్డప్ ఇస్తున్నావు. ఓసి పేపర్ లేవరా, వాడేవి సవారీ కోసం తోలట్లేదు, జీవితంలో సాధించాలని తోలుతున్నాడు. మంచి టైం స్టార్ట్ అయింది బ్రదర్. రైట్ లెగ్ బయట పెట్టి ఎంట్రీ ఇవ్వు. నువ్వు బాబా నా ఫ్రెండ్ గురించి నీకు తెలీదు. నేను వెళ్ళందే వెళ్ళాడు. వెళ్ళిపోయాడే. బ్రదర్ బ్రదర్ ఆగు బ్రదర్, నీకోసం నేను బిల్డప్ ఇస్తుంటే నన్ను వెళ్ళిపోయాడు బ్రదర్. కాదు బ్రదర్, ఆయన చదివిన కాలేజ్ లోనే చేరా, ఆయనలాగే ఆటో నడుపుతున్నా. ఆయన దగ్గర ఒక ఆశీర్వాదం తీసుకోవద్దు చెప్పు. ఎవరు? దేవరాజ్ IPS. అన్నా, సార్ ఎక్కడ? ఎవరు? అదే దేవరాజ్ IPS. 6 నెలల క్రితమే వాళ్ళు ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారు. ఖాళీ చేసి వెళ్ళిపోయారా? ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా మీకు? ఢిల్లీకో ముంబైకో ఏదో పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ అంట కదా, దానికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారంట. ట్రాన్స్ఫరా?
చెప్పు బంగారం. లేదు లేదు, కాలేజీలో చిన్న మర్డర్. అది మధ్యాహ్నం లంచ్ కి వెళ్దాం ఉన్నారు కదా, అందుకే కాల్ చేశాను. దాందే ఉందిరా, లంచ్ కే కదా, వెళదాం. ఎంత పెద్ద మర్డర్ జరిగింది. వీడింటి కొంచెం కూడా టెన్షన్ లేకుండా భార్యతో ఫోన్ లో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. భార్య కాదయా, కీప్ తో మాట్లాడుతున్నాడు. ఓకేనా? అతను భార్యను వదిలేసి 6 నెలలు అయింది. ఒక్క నిమిషం జాను. ఏంటయ్యా, క్రౌడ్ ని క్లియర్ చేయి. ఓకే సార్. ఊర్వశి థియేటర్ లో ఒక మంచి సినిమా ఆడుతుందట. ఊర్వశి థియేటరా? ఇక్కడికేగా, నేను తెప్పిస్తాను. నాకేం పని లేదు. ఒక్కరి వాసన చూడండి, పని అయిపోయినట్టే. ఓకే జాను, చెప్పండి అయ్యా, మొత్తం ఎన్ని చోట్ల నరికారు? భుజం మీద ఒకటి, చేతి మీద ఒకటి, తర్వాత వీపు మీద ఒకటి. ఆగవయ్యా, మొత్తం ఎన్ని చోట్ల నరికారో చెప్పు. మొత్తం 18 చోట్ల నరికారు సార్. ఒకే వెడితో లేపేంట్రా అంటే వినిపించుకోవడం లేదు. అన్ని త్వరగా ఫినిష్ చేశారండి. Yes, sir. మడిదివయ్యా. ఏమైంది? 15 మంది రౌడీలు సడన్ గా కాలేజీ లోపలికి వచ్చి ఈయన్ని పొడి చేసి వెళ్ళిపోయారు. సార్ మన కాలేజీలో జరిగింది, వాళ్ళని ఊరికే వదలకూడదు సార్. ఎంతమంది మాట్లాడకుండా ఉన్నారు కదా, నువ్వేంటి, నువ్వేమీ చేయలేవు, వెళ్ళెక్కడి నుంచే. సార్ రవి చెప్పింది కరెక్టే కదా. మీకేంటమ్మా, 3 సంవత్సరాలు చదువు పూర్తి చేసి వెళ్ళిపోతారు. మేము 30 సంవత్సరాలు ఇక్కడే ఉండాలి. వెళ్ళమ్మా, వెళ్ళి చదువుకో. సార్ ఏంటి సార్? వెళ్ళండి వెళ్ళండి, అందరినీ పంపించండి సార్, పంపించండి. వెళ్ళండి. అరే పద బ్రదర్. వెళ్ళండి వెళ్ళండి. ఇది కూడా నిజమే. నువ్వు బయట నుంచి వచ్చావు కాబట్టి నీకు ఇవన్నీ తెలియవు. రాణా తలుచుకుంటే కాలేజ్ ఏంటి, గుళ్ళో అయినా నరుకుతాడు, బళ్ళో అయినా నరుకుతాడు. రాణానా? ఆ, దేవరాజ్ సార్ ఊళ్ళో లేరు కదా, ఏమైనా జరుగుతుంది. నోరు మూసుకుని ఉండరా బాబు. మీ పిల్లాన్ని తీసుకొచ్చినప్పుడు అన్ని వివరాలు చెప్పి తీసుకురానక్కర్లా? ఏయ్, నీ పని నువ్వు చూసుకోవయ్యా. ఈ టైం బాగుండి రానా చూడలేదు, చూసుంటే మీ పిల్లాడు అవుట్. పెట్రా కుదరదు. ఏమంటున్నాడు? ఎంత చెప్పినా సంతకం పెట్టట్లేదన్నా. ఏం సత్యమూర్తి? రాడా 40 లక్షలు చేతికిచ్చి 3 కోట్లు విలువ చేసే కాంప్లెక్స్ లాక్కుంటున్నావే, న్యాయమా? సత్యమూర్తి, బ్యాంక్ లో లోన్ ఇవ్వకపోయినా నేనెందుకు నీకు ఇచ్చాను? నిన్ను బిల్ గేట్స్ లాగా పెద్ద బిజినెస్ మ్యాన్ చేయడం కోసమా లోన్ ఇచ్చాను? తీసుకున్న అప్పును గనక తిరిగి ఇవ్వడం కుదరకపోతే నీ షాప్ ని రాయించుకోవడం కోసం సంతకం పెట్టు. కుదరదు రానా. పెట్టరా నాన్న. నేను తీసుకున్న డబ్బుని ఒక్క నెలలో ఇచ్చేస్తాను రానా. సంతకం పెట్టరా బాబు. నేను పెట్టను రానా. పెట్టే. నేను పెట్టను రానా. పెట్టవా? నేను పెట్టను రానా. పెట్టు. అన్నా, పని అయిపోయింది. నీ సొగసే చూసి నా గుండె రండి రండి, ఎప్పుడు వచ్చారు? ఇంత త్వరగా వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. రండి బండి కూర్చోండి. ఎవరండి మీరు? ఎవరా? నేను తెలియట్లా? తెలియట్లా? సరిగ్గా చూసి చెప్పు. తెలియట్లేదండి. నెల్లూరులో బత్తాకాయలండి.
బత్తాయిలా? అరే ఏంటండి మీరు పెద్ద ట్యూబ్ లైట్ అండి. నెల్లూరు రైల్వే స్టేషన్ లో మీరు బత్తాయిలు కొనుక్కొని వచ్చేటప్పుడు మనం ఇద్దరు డమ్మాలని డాష్ ఇచ్చుకున్నామే. మీరు రాకుండా ట్రైన్ లో బాంబను పంపించారు. ఓహో, మీరా? ఆ రోజు వేరేలా ఉన్నారు. ఆటో డ్రైవరా మీరు? దానికి ఎందుకండి మొహం అలా పెట్టుకుని ఆటో డ్రైవర్ అని అడుగుతున్నారు? ఆటో డ్రైవర్ అంటే అంత తక్కువైపోయాడా? ఆటో నడిపి చాలా మంది గొప్పోళ్ళు అయ్యారు. అంతెందుకు మన అబ్దుల్ కలామే. కలాం ఆటో తోలేరా? కాదండి, ఆటోలో కాలేజ్ కి వెళ్ళారు అంటున్నా. అందరూ ఎందుకు ఇక్కడ నుంచున్నారు? ఇవాళ బస్సు స్ట్రైక్. ఎక్కడ ఎక్కడ? హలో, నేనే సుసీని. ఏమండి ఒక్క నిమిషం అండి. మీ పేరు సుసీ అండి? ఫుల్ నేమ్ అండి? సుశీల. నైస్ నేమ్ అండి. మాట్లాడండి. చెప్పవే. పోయిన గాజు దొరికిందా? లేదే, కానీ ఆ గాజు దొంగిలించిన వాడిని ఊరికే వదిలిపెట్టను. చూస్తూ ఉండు, ఓ వారం రోజుల్లో నెత్తురు కక్కుని ఏమైపోతాడో. అవునే, నిమ్మకాయతో చేతపడి చేసుంచాను. ఒక్క నిమిషం ఉండి మళ్ళీ చేస్తాను. ఏంటండి మీరు చూడ్డానికి కాలేజ్ స్టూడెంట్ లా ఉన్నారు? ఇలా మంత్రగతిలాగా నిమ్మకాయతో చేతపడి చేశానంటున్నారు. మరి 2.5 సవర్ల గాజు ఊరికే వదిలేమంటారా చెప్పండి? పోతే పోనివ్వండి, తీసిన వాడి పరిస్థితి ఏంటో. వాడుగా తీసాడో లేక తానుగా వచ్చిందో? తానుగా ఇలా వస్తుంది. వస్తుందండి, సమ్ టైమ్స్ వస్తుంది. అందుకని నిమ్మకాయతో ఇలా చేతబడులు చేస్తారా? ఒకవేళ వాడు జ్ఞాపకార్థంగా తీసుండొచ్చు కదా. జ్ఞాపకార్థమా? అదేనండి, తలకు పెట్టుకునే స్లైడ్ పిన్ను, చీకి పరిసిన ఐస్ పుల్ల, తిని పరిసిన చాక్లెట్ పేపర్, వీటన్నిటి బుక్ లో పెట్టుకుంటారు కదా. దానికి వాడికి నా గాజే దొరికిందా? ఏమండి, మీరనుకున్నట్టు షాజహాన్ అనుకోనుంటే ఈ రోజు తాజ్ మహలే ఉండేది కాదండి. ఎందుకు ఇప్పుడు సంబంధం లేకుండా షాజహాన్ని లాగుతున్నారు? అదేనండి, ఫీలింగ్స్ కి విలువ కట్టలేమని చెప్తున్నాను. ఇంకెప్పుడు ఆ క్యారెక్టర్ ని తిట్టకండి. ఫీలింగ్సా? తిట్టనని చెప్పండి. ఓకే. ఇక్కడ ఈ ఇల్లే. అయ్యో ఎందుకండి మన మధ్య? మన మధ్య ఏంటి? మన మధ్య అంటే మన మధ్య. ఇదిగోండి. ఎప్పుడు అర్థం అవుతుందో ఏంటో. ఏం లేదు, పోండి. మీరెందుకు వస్తున్నారు? ఊరికే తోడుగా లోపల వరకు వద్దామని. ఇది మా ఇల్లే, నాకు దారి తెలుసు, మీరు వెళ్ళండి. బామ్మా, హాయ్. ఆ రోజు ట్రైన్ లో కలిసామంతే. నేను నీకు అడ్రస్ ఇచ్చాను కదా, ఇంటికి రావచ్చు కదా. అడ్రస్ ఎక్కడో పోయింది బామ్మ. సరే ఇంటి దాకా వచ్చి ఇక్కడే నిలబడ్డావేంటి? లోపలికి రా. పదా నువ్వేంటమ్మా ఇక్కడే నిలబడిపోయావు? లోపలికి రా. రండి. ముందు నీ పని చెప్తా. నువ్వు కాలేజీకి వెళుతున్నావా? ఆటో తోలుతున్నావే? రా కూర్చో. మొట్టమొదటిసారిగా ఇంటికి వచ్చావు. ఏం తీసుకుంటావు? మంచి కాఫీ, టీ? నాకు అలవాట్లేం లేవు బామ్మ. అరే ఈ కాలంలో ఇలాంటి కుర్రాళ్ళు ఉన్నారా? బామ్మ, ఈ బూస్ట్, హార్లిక్స్, కాంప్లాన్, పుష్టిగా ఇలాంటివి ఏమైనా ఇస్తారా? అలా వచ్చావా? నీకు లేదా? రాత్రంతా ప్రయాణం చేసి వచ్చాను. నన్ను వదిలేసి ఒక ఆటో వాడిని ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి నువ్వు కూర్చోనా? టీ కావాలా, కాఫీ కావాలా, కాంప్లాన్ కావాలా అని అడుగుతున్నావు? నీకు వీడు ఆటో డ్రైవర్ కావచ్చు, నాకు మాత్రం దేవుడు లాంటి వాడు. చలగౌడు నీ సొమ్మేం పోయింది? నన్ను ట్రైన్ ఎక్కించి పంపేశావు. రాత్రి 12 గంటలకి హార్ట్ అటాక్. ఈ కుర్రాడు ఆ సమయంలో అక్కడికి పరిగెత్తి ఇక్కడికి పరిగెత్తి ఎక్కడి నుంచో డాక్టర్ని తీసుకొచ్చి నా ప్రాణాలు కాపాడాడు. ఓ దిక్కుమాలను పనిచేసింది నువ్వేనా? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి బూస్ట్ తీసుకొస్తాను. ఇంకా ఎలా వెళ్తోంది? అదే లైఫ్ ఎలా వెళ్తోంది? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? హలో కాదండి, బామ్మగా మాట్లాడుతూ ఉండమన్నారు. వద్దంటే చెప్పండి, మాట్లాడు. ఏంట్రా అది? అప్పటి నుంచి అంటున్నా. అదే లేదు బామ్మ, ఇంత విశాలంగా ఉన్న ప్రజల హృదయం ఇలా తగ్గి ఇంత చిన్నదైపోయింది. దాన్ని తలుచుకొని ఫీల్ అవుతున్నాను బామ్మ. నువ్వెందుకురా అనవసరంగా ఫీల్ అవుతున్నావు? ముందు బూస్ట్ తాగు. అంటే చేతులకి గ్రీస్ అంటుకోనుంది బామ్మ. ఇది నీ ఇల్లు. లోపలికి వెళ్ళి వాష్రూమ్ ఉంది, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునరా. ఓ ఇలా ఇవ్వరా, నేను పట్టుకుంటాను. వెళ్ళు. బాబు, ఫోన్ రింగ్ అవుతోంది. కొంచెం స్పీకర్ ఆన్ చేయండి బామ్మ. స్పీకరా? అదెక్కడ ఉంది? నాకు తెలుసు బామ్మా. రే సుధా, ఫ్రెండ్ ఈ కాలేజ్ లో చేరడాలు, హాస్టల్లో చేరడాల్లో కొంచెం బిజీగా ఉన్నాను. సరే, అది వదిలేయ్.
ఆ బత్తాయిల్ని చూసావా? అదే మామా, రైల్వే స్టేషన్ లో బత్తాయిల ఫిగర్ ను గుద్దావే. ఫిగర్ ఫిగర్ ఫిగర్. ఏంటి మామా, నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఏంటి రైల్వే స్టేషన్ అంటున్నాడు, బత్తాయి కాలు అంటున్నాడు, ఫిగర్ అంటున్నాడు. అదేం లేదండి, బత్తాయిల రేట్ ఎంత అడుగుతున్నాడు అంతే. ఆ అమ్మాయి చేతి నుంచి 2.5 సవరం గాజు తాకిస్తావే. నీతో చెప్పడానికి ఏముందిరా, ఇక్కడ పని పాట లేదు. మీ చెల్లెలేమో కడుపుతా ఉంది. ఆ గాజు తాకట్టు పెట్టి ఒక 10,000 పంపించామనుకో, ఒక 4 రోజులే. బామ్మ ట్రైన్ నుంచి దింపేటప్పుడు జారి చేతికొచ్చేసింది, అందుకే జ్ఞాపకార్థంగా ఉంచుకున్నా. నన్ను మరీ అలా చూడొద్దని చెప్పండి మా అమ్మ. దొంగ ఇంటే దొరికిన వెంటనే ఒకటి అమ్మేసేవాడు లేదా ఉంచుకొని ఉంటాడు. ఇలా హృదయానికి పక్కనే పెట్టుకో.